హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు అయితే మేము పొద్దున్నే పూజనైతే కంప్లీట్ చేసినాం ఫ్రెండ్స్. చూడండి, కొబ్బరికాయనైతే కొట్టాము. ఈరోజు సిరా చేసి ప్రసాదంగా పెట్టాను ఫ్రెండ్స్. దేవుళ్ళ కాడ చాలా రోజులైంది సిరా వేయక, దేవుళ్ళ కాడ నైవేద్యంగా పెట్టక చాలా రోజులైందని ఈరోజు అయితే చేశాను ఫ్రెండ్స్. చూడండి, సిరానైతే ఇలా చేసుకున్నాము మేము. చూడండి, మా పిల్లలు కూడా రెడీ అయ్యారు సీతారాముల కళ్యాణానికి వెళ్ళడానికి. నేను ఇంకా రెడీ కాలేదు, చాయ్ తాగి అయితే వెళ్తాము. హాయ్ పూరి. మీరు రామునికి పెట్టాలి. ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంతేంద్రచ్ఛాగ్నిచ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. ఓం ధీరాగూఢ నిక్షిప్తః. సులక్షే సావధాన శ్రీలక్ష్మీనారాయణ చింతల సావధాన. లక్ష్మీశో భువనత్రయే నివసతో దేవాన్ మనుష్యోరగాన్ మార్తాండవంశో యయో కౌసల్యాని జగర్భవ సంభవభృతే జన్మస్య సాధారణే జాతే శ్రీ రఘునాయకస్య జననం ప్రభుత్రేశానుగ్రహం బాహ్యో కంకణ వందనం దశగుణం మాంగళ్యసూత్రామృతం సీతారాఘవయోర్వివాహ సమయే కుర్వంతు వా మంగళం. సావధాన సావధాన సులగ్నే సావధాన. శ్రీలక్ష్మీనారాయణ చింతన ప్రభుత్రేశానుగ్రహం బాహ్యో కంకణ వందనం దశగుణం మాంగళ్యసూత్రామృతం సీతారాఘవయోర్వివాహ సమయే కుర్వంతు వా మంగళం. సావధాన సావధాన సులగ్నే సావధాన. శ్రీలక్ష్మీనారాయణ చింతన పంచాశత్వయేదే ఇదాన్ని అష్టావింశత్యుగే అష్టావింశసహస్రాన్వితసానే లక్షాయత్యకృతాయుగే యాతే. మాంగళ్యం తంతునానేన జగద్రక్షణ హేతునా లోక సంరక్షణ పద్మే శుభగం త్వందేవ శరదాంశదం. సుముహూర్తకాలేన నవానాం గ్రహాణాం అత్యంతానుకూలమరుత ముహూర్త సుముహూర్తమస్తు. మాంగళ్యద్వార ముహూర్త సుముహూర్తమస్తు. శ్రీరామచంద్ర భగవానికి శ్రీరామచంద్ర భగవానికి శ్రీరామచంద్ర భగవానికి పవన శుభ హనుమానికి శ్రీరామచంద్ర భగవానికి. నమస్కారం అయ్య గారు. మ్యాచ్ గంటన్నర అవుతుంది కానీ ఇక్కడికి ఇప్పుడే అవి ఇప్పుడే సీతారాముల కళ్యాణానికి పోయి వచ్చినాం ఫ్రెండ్స్. మా అమ్మనైతే చూడండి ఈరోజు బచ్చాలు ఎత్తండి. ఈరోజు కూడా బచ్చాలు వేసుకున్నట.
పప్పు అయితే ఉడకబెట్టి వెళ్ళింది. వచ్చిన తర్వాత ఇక భక్షాలు అయితే ఎత్తున్నాం మేమైతే. ఎంత ఎంత పప్పు అమ్మ? ఇలా పప్పు అట. ఇలా పప్పుకు కిలో చక్కెరనా? మా అమ్మ ఇలా చేస్తా ఈ వీడియోలోనైతే చూద్దాం. భక్షాలు పిండి కూడా కలిపి పెట్టుకుంది. మా అమ్మ ఎప్పుడైనా మైదా పిండితోనే చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, మా అమ్మనైతే బచ్చాలు అయితే స్టార్ట్ చేసింది. చూడండి ఫ్రెండ్స్, మా అమ్మ భక్షాలు ఎట్లా చేస్తుందో చెప్తా. సూపర్ ఉంటాయి పైసలతో పని. అంతే అంతే, ఏ అప్పాయినా చేయచ్చు మంచిగా. ఏ విధంగానైనా చేసుకోవచ్చు పైసలు ఉంటే. పైసతో పని. పైసలు నోళ్ళను దేవుడు తిననియడా, లేని వాళ్ళకు తినాలనిపించే. ఎట్లా సైన్స్ చెప్పురు సైన్స్. ఉన్నోళ్ళకి బీబీలు వేరు కూడా టెన్షన్లా తిననియడు దేవుడు, లేని వాళ్ళకేమో ఏమి ఇయ్యడాయే. ఎట్లా భగవంతుడు ఇట్లా పరీక్ష పెట్టితే ఎట్లా బతుకుడు. ఫస్ట్ చపాతి లాగానైతే వేసింది. పూర్ణం అయితే అంతలో పెడతాను. మేమైతే పూర్ణం అనే అంటాం, మీరేమంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అక్షరాల్లో పెట్టేదాన్ని పూర్ణం అంటాం. కానీ మా అమ్మ చేసినవి మస్తు టేస్ట్ అనిపిస్తాయి. మొన్న ఉగాది రోజు చేసిందంటే సూపర్ కుదిరినాయి ఫ్రెండ్స్. ఇంతే సింపుల్గా చేస్తుంది మా అమ్మనైతే. ఇక కాలవడం అయితే నా వంతు. చూడండి 3 అయితే వేసింది. అంటు పెట్టాను. ఇక స్టవ్ అయితే అంటు పెట్టమంటాను మా అమ్మనైతే. మంచిగా కూర్చున్నది కాళ్ళు ఆపుకొని. ఇక చేస్తూనే ఉంటుంది. ఇక నేనైతే స్టవ్ అంటు పెడుతున్నా. సరే సరే. ఇది మేము చిన్నప్పటి నుండి ఉన్నది ఫ్రెండ్స్, మా అమ్మ వాళ్ళ ఇంట్లోనైతే పెనం. చూడండి ఫ్రెండ్స్, భక్షాలను అయితే కాలుస్తున్నాను నేను. ఇందులోనైతే నెయ్యి నూనె పోసి కాలుస్తున్నాను నేనైతే భక్షాలను అయితే. స్మెల్ అయితే సూపర్ వస్తున్నాయి ఫ్రెండ్స్, నెయ్యి స్మెల్ అయితే. ఇక్కడ చాలామంది శ్రీరామనవమి రోజు కూడా బచ్చాలు చేసుకుంటారంట. మేము మహారాష్ట్రలో ఉన్నప్పుడైతే ఏం చేసేటోళ్ళం కాదు ఫ్రెండ్స్ అసలు. అమ్మనైతే చేస్తుంది. ఏవి అన్నా కానీ నెంబర్ 1గా చేస్తుంది ఫ్రెండ్స్ మా అమ్మనైతే. అసలు మాకే రావు సరిగా ఇంకా మా అమ్మ చేసినట్టు. చూడండి ఫ్రెండ్స్, బచ్చాలు అయితే నేనైతే ఇన్ని కాల్చాను చూడండి. మా అమ్మ చేస్తూనే ఉన్నది. ఇంకా కాల్చేటి ఎన్ని ఉన్నాయి ఫ్రెండ్స్. పూర్ణం అయితే పోవడానికి అయితే వచ్చింది. చూడండి మా వదిన, చూడండి లైన్గా పెట్టేసింది. మా ఫేస్లో అయితే ఇలా అయిపోయేది ఫ్రెండ్స్. ఇంకా ఘోరంగా ఉండేది నా ఫేస్ అయితే, అందుకనే చూంచడం లేదు.